హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనమైతే ఫిష్ కర్రీ అయితే కుండలో ఎలా చేస్తారో చూద్దాము. కుండ కాదు, సట్లో ఎలా చేస్తారో చూద్దాము. సట్టిలో ఫిష్ కర్రీ అనమాట. ఈజీగా త్వరగా చేసుకునే పద్ధతి. అండ్ ఏది లేకపోయినా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసే కర్రీ అనమాట. ఇదైతే విలేజ్ స్టైల్లో సట్టిలో ఎలా చేస్తారో చూద్దాం అనమాట. ఫస్ట్ అయితే మనమైతే సట్టు అయితే పెట్టుకోవాలి. సట్టి కాలిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఆవాయిల్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ టమోటాస్ లేకుండా ఏది కర్రీ అయితే కంప్లీట్ అవ్వదు కాబట్టి ఆనియన్స్ కంపల్సరీగా వేసుకోవాలి. ఆ తర్వాత అయితే టమోటా అయితే త్వరగా మనకి దాంట్లో ఇది అవ్వాలంటే పిసికేసి వేసేయచ్చు అనమాట. అంటే మనం మిక్సీలో వేసుకుంటాం కదా, ఇంక విలేజ్ కాబట్టి విలేజ్ స్టైల్లోనే చేస్తాం అనమాట. సో పిసికేసి అలాగే వేసేయాలి దాంట్లో, అంతే. అది పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు అటు ఇటు ఫ్రై చేయాలన్నమాట. దాన్ని అయితే ఫ్రై చేసిన తర్వాత కొంచెం అలాగే పెట్టాలి, ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు. అలా ఇలా అనిన తర్వాత ఎక్కువ కొట్టినాం అంటే సట్ అయితే పగిలిపోయి కింద అయితే వచ్చేస్తుంది అనమాట. సట్టిని అయితే ఊరికే అడ్డట్ట అనాలి, లేదా గెరెట్ కూడా మనము మట్టిదే తీసుకోవాలి. అదైతే స్టీల్ గెరిట. ఊరికే ఎవరైనా కానీ దాన్ని అట్ట అన్నాం అంటే పగిలిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా చేయాలి. ఆ తర్వాత అయితే మనమైతే అల్లం పేస్ట్ లేకుండా ఏ కర్రీ అయితే చేయలేం కాబట్టి అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అన్నిటికీ టేస్టీగా ఉండాలి కాబట్టి మసాలా లేకుండా నాన్ వెజ్ కర్రీస్ ఏది కంప్లీట్ అవ్వదు కాబట్టి వేయాలి. ఆ తర్వాత అయితే పసుపు అయితే వేసుకోవాలి. అన్నిటికీ మూలం పసుపే కాబట్టి పసుపు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని పసుపుగా కొంచెం వచ్చిన తర్వాత అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత ఆ సట్టి పగిలిపోతుందా ఇరిగిపోతుందా అన్నట్టు చూసుకుంటూ ఓపిక్గా కలబెట్టుకోవాలన్నమాట. ఎక్కువ కలబెట్టి ఎక్కువ దాన్ని ఇబ్బంది పెట్టామంటే ఇంకా లేదు, ఇంట్లో వాళ్ళు తిట్టినారు, మా అత్త తిట్టింది, మా అవ్వ తిట్టింది, మా నాన్న తిట్టినాడు అని సట్టి పైన కోపం చూపించినామంటే సట్టి అయితే పగిలిపోతుంది అనమాట. ఆ తర్వాత మొత్తం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి స్మెల్ పోయిన తర్వాత భద్రంగా సట్టిని పట్టుకొని అటు ఇటు చిన్నగా గోక్కోవాలి. ఎక్కువ గోకినామంటే కింద పేడ వచ్చేస్తుంది అదనమాట. ఆ తర్వాత అయితే వాటర్ అయితే మనం అయితే వేసుకోవాలన్నమాట. వాటర్ అంటే మనము చింతపండు కలిపి పెట్టుకుంటాం కదా, ఆ చింతపండు వాటర్ అయితే అందులో వేసుకోవాలి. చింతపండు పక్కకు తీసుకోవాలన్నమాట. అంటే వడగట్టుకొని ఓన్లీ వాటర్ మాత్రమే వేయాలన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత మనమైతే ఉప్పు అయితే చూసుకోవాలి. ఉప్పు మధ్యలో వేసేసి ఉంటాం కాబట్టి ఉప్పు అయితే చూసుకోవాలి. లేదు మీరు చింతపండులో వేసుకుంటారంటే చింతపండులోనే వేసేయండి ఫస్ట్ అయితే. ఆ తర్వాత అయితే బాగా ఉడకాలన్నమాట. అవైతే వాటర్ అంతా బాగా ఉడికినప్పుడు మనమైతే ఫిషెస్ అయితే అందులో అయితే వేస్తామన్నమాట. ఉడికి మామూలుగా వచ్చేస్తుంది కదా, అప్పుడు కొంచెం చిక్కబడంగానే వేస్తామన్నమాట. ముందే అయితే ఫిష్ వేయమన్నమాట. కొంతమంది ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటారు, ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేస్తారు. ఇది విలేజ్ స్టైల్ కాబట్టి విలేజ్ స్టైల్లో మనమైతే సట్టిలో అయితే ఫిష్ కర్రీ అయితే మనమైతే చేస్తున్నాం అనమాట. సో సట్టిలో కాబట్టి ఇలా చేయాలి, అండ్ విలేజ్ స్టైల్ కాబట్టి ఇలా చేస్తున్నాము. మ్యాంగో అయితే మనం వేయలేదు, మామిడికాయ ఉన్న వాటితో అడ్జస్ట్ అయ్యి చేయడమే విలేజ్ వంటకం అనమాట. సో అందుకే విలేజ్ వంటకం చూసారా. ఆ తర్వాత అయితే మనమైతే ప్లేట్ అయితే దానిపైన పెట్టేసి బాగా ఇది చేయాలన్నమాట. ఒక్కసారి కలిపి తిప్పేసి వదిలేసినామంటే ఆ తర్వాత ఓపెన్ చేయాలంటే గుబుబా అంటూ ఉంటుంది, స్మెల్ అట్టే వస్తూ ఉంటుంది, ముక్కులు అట్టే పగిలిపోతాయి అనమాట. అట్టు ఉంటుంది అనమాట విలేజ్ స్టైల్ అంటే. సో ఆ తర్వాత ఇంకా ఫైనల్గా దించుకునేసేది అనమాట. ఊరికే అటు చూసుకున్నామా దించుకునేసినామా. ఇప్పుడైతే చూసారు కదా ముక్క అయితే ఎంత బాగా ఉడికిపోయిందో. సో విలేజ్ స్టైలు అవి ఇవి మీకు కావాలంటే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే, ప్రతి వీడియో మీ దగ్గర వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్ని. సో బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.